హాయ్! వెల్కమ్ టు సతీష్ ఎడ్యు హబ్. మీరు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. మనకు ఐబీపీఎస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. 9640 ఖాళీలు భర్తీ చేయడానికి ఐబీపీఎస్ అనేది నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అందులో ఆర్ఆర్‌బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక్కడ 9640 పోస్టులు అంటే చాలా భారీ లెవెల్‌లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన మనం వివరాలను ఒకసారి చూసుకుందాం. అందులో ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ 2020 9640 ఖాళీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి మనకు ఇక్కడ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన తేదీ అంటే 30 తారీఖు 6వ నెల 2020 జూన్ 30 అంటే నిన్ననే ఇది పోస్ట్ చేయడం జరిగింది. అందులో మొత్తం ఏ పోస్టులున్నాయంటే ఐబీపీఎస్ అంటే మనకు తెలుసు అందరికీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. దీని కింద మనకు ఏ పోస్టులుంటే ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రచురించడం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పుడు దానికి సంబంధించిన ఫీజు చూద్దాం ఎంతంటే మొత్తం రూ. 850 అనేది మనకు ఇక్కడ జనరల్ అభ్యర్థులకు అంటే ఓసీ అభ్యర్థులకు గాని ఇక్కడ అండ్ ఓబీసీ అభ్యర్థులకు ఇక్కడ మనకు రూ. 850 అనేది అప్లికేషన్ ఫీజు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మాత్రం రూ. 175 మాత్రం ఇక్కడ ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం ఏంటంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా ఇంకోటి క్యాష్ కార్డ్‌లు. సో, ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ కొన్ని చూద్దాం. ముఖ్యమైన తేదీలు ఏంటంటే రిజిస్ట్రేషన్ గనక అంటే రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటంటే ఈరోజు 1 తారీఖు జూలై 1, 2020. రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేటు 21 తారీఖు 7 నెల అంటే జూలై 21 ఎండింగ్ అనమాట. సో, ఇంకా డౌన్‌లోడ్ తేదీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 12 తారీఖు 8 నెల 2020 ప్రీ ఎగ్జామ్ శిక్షణ యొక్క ప్రవర్తనా తేదీ 24 నుండి 29 వరకు. ఆన్‌లైన్‌లో ప్రాథమిక పరీక్ష కాల్ లెటర్ అంటే ఎప్పటి నుంచి కాల్ లెటర్స్ వస్తాయంటే ఆగస్టులో కాల్ లెటర్స్ వస్తాయి. ప్రైమరీ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్వహించడానికి అవకాశం ఉంది. దాని యొక్క ఫలితాలు రిజల్ట్స్ వచ్చేసి అక్టోబర్‌లో. ఒకవేళ సెప్టెంబర్‌లో ఎగ్జామ్ పెడితే అక్టోబర్‌లో దానికి రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆన్‌లైన్‌లో పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేయాల్సిన తేదీ అక్టోబర్ లేదా నవంబర్. అంటే కాల్ లెటర్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అక్టోబర్ లేదా నవంబర్ అని డేట్ ఇచ్చిండు ఇక్కడ. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అక్టోబర్ లేదా నవంబర్‌లో ఇస్తారనమాట. అంటే ఎట్లా అంటే ఫైనల్ ఎగ్జామ్‌కి సంబంధించిన కాల్ లెటర్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్‌లో ఇస్తే దానికి ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్‌లో, నవంబర్ అంటే అక్టోబర్‌లో గనుక ఎగ్జామ్స్ కాల్ లెటర్ వస్తే నవంబర్‌లో ఎగ్జామ్ పెడతారు. లేదా నవంబర్‌లో ఒకవేళ కాల్ లెటర్స్ వస్తే మేబీ డిసెంబర్‌లో కూడా పెట్టడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. సో, మెయిన్ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్స్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్‌లో ఇస్తారనమాట. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 కొరకు. నెక్స్ట్ ఇట్లా చూసుకుంటూ పోతే ఆఫీసర్స్ సంబంధించి ఇంటర్వ్యూ కోసం వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్‌లో మాక్సిమం అక్టోబర్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపే అన్నీ కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్వ్యూ తేదీ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అక్టోబర్, నవంబర్. ఓకే. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి దీనికి జనవరిలో 2021 జనవరిలో దీనికి సంబంధించి కేటాయింపు అనేది ఉంటది. సో, ఇది మాక్సిమం అయితే ఈ ఇయర్ ఎండింగ్ లోపు అన్ని యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన భర్తీలు అనేది జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వయో పరిమితి అంటే ఏజ్ ఆఫీస్ స్కేల్ 1 కాదు. స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించి 21 సంవత్సరాలు ఉండాలండి కంపల్సరీ ఎవరికైనా. అంటే ఉండాల్సిన కనీస వయస్సు 21 సంవత్సరాలు. స్కేల్ 1కొచ్చేసి అండ్ ఆఫీస్ అసిస్టెంట్‌కొచ్చేసి 18 సంవత్సరాలు కనీస వయస్సు. మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్. నెక్స్ట్ మాక్సిమం ఏజ్ గరిష్ట వయస్సు వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 3కి 40 సంవత్సరాలు. స్కేల్ 2కొచ్చేసి 32 సంవత్సరాలు. ఓకే. అంటే ఇది గరిష్ట వయస్సు. అంటే గరిష్ట వయస్సుకి సంబంధించి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటది. అంటే 40 సంవత్సరాలకు సంబంధించి దాటిన వాళ్ళు కూడా అంటే వాళ్ళ కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది వయస్సు సడలింపులుంటాయి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ యొక్క గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు స్కేల్ 1కి. ఆఫీస్ అసిస్టెంట్‌కి వచ్చేసి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. సో, ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి అంటే దేన్ని మాక్సిమం గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించి ఏ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్కువ అడగరు. కానీ ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించి అనుభవాన్ని ఇక్కడ అడిగాను. ఎందుకంటే వాటికి కొన్ని ఎంబీఏలు అని చెప్పేసి ఇచ్చాననమాట క్వాలిఫికేషన్స్ ఎంబీఏ అండ్ సీఏ కూడా కొన్నింటికి క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో, అలాంటి వాటికి మేబీ అడిగితే ఎక్స్‌పీరియన్స్ అడగొచ్చు. సో, ఒకసారి మనం ఖాళీల వివరాలకెళ్ళినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ దానికి సంబంధించిన ఖాళీలేంటంటే 4624 ఖాళీలున్నాయి. ఆఫీసర్ స్కేల్ 1 దీన్ని అసిస్టెంట్ మేనేజర్ కింద మన పోస్ట్ భర్తీ జరుగుతది. దగ్గర దగ్గర 3800 పోస్టులున్నాయండి. చాలా ఎక్కువ పోస్టులు
అసిస్టెంటు అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అనేది 2 బాగానే ఇవే దగ్గర దగ్గర 8,000 చిల్లర ఉన్నాయి. దీనికి అర్హత ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఇది 838 పోస్టులు ఉండడం జరిగింది. స్కేల్ 2లోనే ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ఇవి 59 ఉన్నాయన్నమాట. ఇంకోటి చార్టర్డ్ అకౌంట్ సీఏ ఇవి 26 ఉండడం జరిగింది. ఇవన్నీ స్కేల్ 2 క్యాడర్ కింద వస్తాయన్నమాట. స్కేల్ 2 క్యాడర్. ఇంకోటి స్కేల్ 2 భాగం కిందనే స్కేల్ 2 కింద వ్యవసాయ అధికారి, మార్కెటింగ్ ఆఫీసర్ ఇలా స్కేల్ 3 కింద వచ్చేసి 156 పోస్టులు ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఒకసారి మనం ఇట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వెబ్సైట్లో అంటే ఫ్రీ జాబ్ అలర్ట్ నేను ఇంతకుముందుకు ఒక వీడియో చేశాను. దాంట్లోనే ఇవి దొరుకుతాయండి. సో అది కనుక మనం ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ ఇక్కడ నొక్కండి అని చెప్పేసి మనకు నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ కానీ ఆన్లైన్లో దరఖాస్తు కావాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అధికారిక వెబ్సైట్ అని ఉంటుంది ఇక్కడ, అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ నొక్కొచ్చు మనం. సో ఏం కావాలన్నా కానీ ఇక్కడ నొక్కండి అంటే క్లిక్ హియర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో అయితే ఇక్కడ నొక్కండి అని ఉన్నది. సో మనకి ఏం కావాలన్నా ఇక్కడ నుంచి నొక్కి మనం డైరెక్ట్ లింక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ కంపల్సరీ చదవాలంటే ఆ నోటిఫికేషన్ నేను లింక్లో పెడతాను. ఒకసారి నోటిఫికేషన్ కూడా మనం చూద్దాం, టెస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందని. సో మనం ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ చేసామండి. ఇన్స్టిట్యూట్ బ్యాంక్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్ ఇది ఐబీపీఎస్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. సో మనం ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చూడాలి. చూస్తే ఏంటంటే అది మనకు తెలిసిపోద్ది అంటే ఎట్లా అనేది మొత్తం క్లియర్ నోటిఫికేషన్ చదివితే దాని గురించి పూర్తి అవగాహన అనేది మనకు వస్తుంది. ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ibps.in. మనం ఒకవేళ ఏమైనా కంప్లైంట్స్ కానీ క్వరీస్ కానీ అంటే మనం ఏమైనా అప్లై చేసినప్పుడు మిస్టేక్స్ ఏమైనా జరుగుతాయి, ఏమైనా సంథింగ్ ఏమైనా డిస్టర్బెన్స్ జరిగితే ఇందులో మనం ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో మనం మన కంప్లైంట్స్ అనేది ఇందులో లాగిన్ అయ్యి మనం కంప్లైంట్ పెట్టాల్సిన. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి కొన్ని ఇవ్వడం జరిగింది. ఏజ్ ఆఫీసర్ స్కేల్ 3కి వచ్చేసి 21 to 40, స్కేల్ 2 వచ్చేసి 21 to 32, స్కేల్ 1కి వచ్చేసి అబోవ్ 18, బిలో 30, ఆఫీసర్ అసిస్టెంట్ వచ్చేసి 18 to 28. ఇది మామూలుగా అయితే ఓసీ క్యాండిడేట్స్ కంటే జనరల్ అభ్యర్థులకు. వీటికి సంబంధించిన రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు. ఇది రిలాక్సేషను. నెక్స్ట్ పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిసేబిలిటీ వాళ్ళకైతే 10 years రిలాక్సేషన్ ఉన్నదన్నమాట. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కేటగిరీస్గా. సో ఇట్లా 8 years ఇచ్చిండు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మన నోటిఫికేషన్ క్లియర్గా చదువుకుంటే పర్సన్స్ అఫెక్టెడ్ బై 1984 రియార్డ్స్ వీళ్ళకు 5 years ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకా ముందుకెళ్తే ఇంకా చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఒక్కొక్క పోస్ట్కి ఎట్లా ఉండదు. ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ యూనివర్సిటీ. సో ఏం ప్రాబ్లం లేదు. బ్యాచిలర్ ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం తెలిసి ఉండాలని చెప్పేసి అన్నాడు స్కేల్ 1 పోస్ట్కి. స్కేల్ 2 వచ్చేసి అలా స్కేల్ 2లో వచ్చేసి 2-3 టైప్స్ ఉన్నాయి. అందులో జనరల్ బ్యాంకింగ్ మేనేజర్ దీనికి వచ్చేసి ఏముండాలంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ యూనివర్సిటీ 50 మార్క్స్తో మనం ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఇక్కడ 2 years యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు జనరల్ బ్యాంకింగ్ మేనేజర్కి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి మేనేజర్ స్పెషల్ ఆఫీసర్స్ ఇందులో చాలా ఇచ్చారు. ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇట్లా కొన్ని పర్టికులరీ ఇచ్చాడు. ఎనీ డిగ్రీ అని స్పెషల్ ఇవ్వలే. 50% మార్క్స్ ఖచ్చితంగా దాంట్లో ఉండాలి. నెక్స్ట్ లా ఆఫీసరు ఇట్లా కొన్ని ఇచ్చాడు. ఇందులో చార్టెడ్ అకౌంట్ అని ఇచ్చాడు. దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అడిగాడు.
1 ఇయర్ అడిగాడు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్కి వచ్చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగాడు, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. లా ఆఫీసర్కి వచ్చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇట్లా కొన్ని ఇచ్చాడు. చూడండి, మీరు అన్నీ చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. సో సిలబస్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్ కింద రీజనింగ్, న్యూమరబిలిటీ టోటల్ వచ్చేసి 80 మార్క్స్. స్కేల్ 1కి వచ్చేసి కూడా సేమ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 80 మార్క్స్, 8 క్వశ్చన్స్ 80 మార్క్స్. టైం వచ్చేసి ఓన్లీ 45 మినిట్స్ అండి. ఇట్లా ఇది ప్రిలిమినరీకి. మెయిన్కి కూడా మళ్ళీ సేమ్ ఎట్లా ఉంటుందంటే 200 మార్క్స్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరబిలిటీ. సో ఇక్కడ 40 40 40 అట్లా 540s వచ్చేసి మనకు 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2 అవర్స్ టైం. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ రెండిట్లో ఏదైనా ఒకటి మనకు చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, హిందీ వస్తే హిందీ. సో అట్లా 540s 200 మార్క్స్ అండి, 2 అవర్స్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ అంటే 200 క్వశ్చన్స్ 2 అవర్స్లో చేయాలి. చాలా ఫాస్ట్గా చేయాలి. అట్నే స్కేల్ 1 కూడా అట్లా ఉంటుంది. మ్యాక్సిమం ఇవి అన్నీ ఎట్లా ఉంటాయి. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి ఇవి కూడా 200 మార్క్స్. సేమ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్. దీనికి కొంచెం సిలబస్ వేరు ఉంటుంది. దీనికి సిలబస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందులో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇందులో ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి స్పెషలిస్ట్ క్యాడర్ వచ్చేసి సేమ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఫైనాన్షియల్ అవేర్నెస్. సో ఇవన్నీ మీరు చూడండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూడండి. ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1 ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి అంటే మామూలుగా జనరల్ క్యాండిడేట్స్కి వచ్చి 850, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 175. స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి జనరల్ వాళ్ళకు 850, ఎస్సీ ఎస్టీ వేరే వాళ్ళకైతే 175. అంటే మనం ఇక్కడ రెండింటిని విడివిడిగా అప్లై చేసుకోవాలి. అంటే మనం ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్ అప్లై చేయాలనుకుంటే 850 రూపీస్ కట్టాలి. మళ్ళీ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి రావాలనుకుంటే మళ్ళీ ఇంకో 850 కట్టాలి. ఇట్లా జనరల్ అభ్యర్థులు. సో 850 1700 అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఆఫీస్ అసిస్టెంట్ అప్లై చేయాలంటే 175, ప్లస్ మళ్ళీ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 ఇది అప్లై చేయాలంటే ఇంకో 175 ఇట్లా. సో దీని కూడా ఒక 350 రూపీస్ ఇది అవుతుంది. సో రెండు మనం విడివిడిగా అప్లై చేస్తున్న పరిస్థితి వచ్చింది. అమౌంట్ చాలా ఎక్కువగా ఉందండి. ఈ టైంలో ఇంత అమౌంట్ పెట్టడం కరెక్ట్ కాదు వాడు. సో ఇక్కడ మనకు డేట్స్ ఇచ్చాడు. సో ఈ డేట్స్ అని మీరు ఒకసారి చదువుకోండి. ఆల్రెడీ నేను ఇంతకుముందుకు చదివేశాను. అప్లికేషన్ ఫీజు ఎప్పటి నుంచి స్టార్ట్, ఎప్పటి నుంచి అండి అని చెప్పేసి 1/7/2020 అంటే జూలై 1 నుంచి జూలై 21 వరకు మనకు క్లోజ్ అయిపోద్ది. పేమెంట్ అప్లికేషన్ ఫీజు అంటే ఇంటిమేషన్ అంటే 1/7 నుంచి 21 వరకు. నెక్స్ట్ కాల్ లెటర్స్ ఎప్పటి నుంచి అంటే ప్రీ ఎగ్జామ్ 12/8 అంటే ఆగస్టు 12 నుంచి. ఎగ్జామ్ వచ్చేసి 24 నుంచి 29 మధ్యలో కండక్ట్ చేస్తారు ఆగస్టులో. ఆగస్టు 24 నుంచి ఆగస్టు 29 మధ్యలో. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఆగస్టు అంటే ఇది ఇంకోటి. ఇట్లా అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనకైతే అప్లై చేసిన తర్వాత అయితే మీరు ఆగస్టులో అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్లో ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయండి ప్రతిదీ. నవంబర్లో వచ్చేసి డైరెక్ట్ కాల్ లెటర్స్ ఇంటర్వ్యూకే టైం వస్తుంది. ఇంటర్వ్యూకి ఇక్కడ చూడండి, కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అక్టోబర్ లేదా నవంబర్లో. సో నవంబర్లో కంపల్సరీ. ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి దీనికి అలాట్మెంట్ వచ్చేసి జనవరిలోనే అలాట్మెంట్ ఉంటుంది డైరెక్ట్. సో 6 months లోపు మనం డైరెక్ట్ జాయినింగే ఉంటుంది. చాలా తొందరగా చేస్తున్నారు. ఇంతమందికి ఎప్పుడు ఇంత తొందరగా చేసినట్టు లేదు. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫీస్ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, జనరల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఉండే జనరల్ 43 ఉన్నాయి. ఇక్కడ ఏది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఇక్కడ లేవు, ఆంధ్రప్రగతి లేవు. సప్తగిరి గ్రామీణ బ్యాంకులో వచ్చేసి జనరల్ వాళ్ళకి 16 ఉన్నాయి. ఇక మిగతా రిజర్వేషన్లు చాలా ఉన్నాయి, అవి తర్వాత విషయం. జనరల్ మనం చూస్తున్నాం. తెలంగాణలో వచ్చేసి జనరల్లో 60 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 80 ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1 కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ 26, ఇక్కడ 40 చూపిస్తుంది వివిధ బ్యాంకులలో. తెలంగాణలో వచ్చేసి 49, ఇక్కడ 0. సో 49 పోస్టులు ఉన్నాయి. బాగానే ఉన్నాయి, పర్లేదు. సో ఇది అండి మనకు ఐబీపీఎస్ నుంచి
ఒక నోటిఫికేషన్ అనేది భారీ స్థాయిలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెల ఎండింగ్ 21 తారీఖు జూలై 21 తారీఖు ఎండింగ్ అవుతుంది కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత ఇప్పటి నుంచి ఎగ్జామ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్స్ ప్రిపేర్ కండి. సో తొందరగా ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలా ముందుగానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే చాలా బెటర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళకి అది ఉపయోగపడవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.